అమ్మా ఏమి అభిమానం మీకు ఎస్సీలంటే? ఎస్సీల మీద దాడి చేసిన వాళ్ళని, ఎస్సీలని కొట్టి హింసించిన వాళ్ళని, చిత్రహింసలు పెట్టిన వాళ్ళకి ఈరోజు పార్టీలో అద్భుతమైనటువంటి పదవులు దక్కుతున్నాయి అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఎస్సీలు అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, ఎస్సీలకి మేనల్లుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల మీద దాడి చేసినటువంటి వ్యక్తులకి కొన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వటం, యువత వైఎస్ఆర్సిపి యూత్తో కలిసినటువంటి ఒక కమిటీ వేస్తూ అందులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు ఇంకొక 10-11 మంది రెడ్డిలకి స్థానం కల్పించడమే కాకుండా అర్రా కొర్రగా బయటకు ఉన్నటువంటి కులాలకి కల్పించినటువంటి పరిస్థితి. సో ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఎస్సీలో ఉన్నటువంటి కొత్త కుర్రవాళ్ళని గతంలో చాలా దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్కి వెంటబెట్టి తీసుకెళ్ళి, పైపెచ్చు పోలీస్ స్టేషన్కి వెంటబెట్టి తీసుకెళ్లటమే కాకుండా వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి నిర్బంధించి చిత్రహింసలు పెట్టినటువంటి ఒక వ్యక్తి కూడా అందులో స్థానం కల్పించడం, సామాజిక సాధికార న్యాయ బస్సు యాత్ర అని ఒకటి నడుపుతూనే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూనే ఎక్కడా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా వాళ్ళ మీద దాడులు చేసినటువంటి వాళ్ళకే మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళే అందరూ ఈ పార్టీలోన ఒక పక్క నుంచి అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఆ ఎమ్మెల్సీ పదవి అలాగే ఉంది. అతను వైసీపీ జెండా పట్టి తిరుగుతాడు, ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి గారితో పాటు కలిసి తిరుగుతాడు, సభా వేదికల పక్కనే కూర్చుంటాడు, సభలు నిర్వహిస్తాడు, సమావేశాలు నిర్వహిస్తాడు, పోలీసులు బందోబస్తుకి వెళ్తారు, అన్నీ నడుస్తాయి. అలాగే ఎస్సీల మీద దాడులు చేసిన వాళ్ళందరికీ అన్ని రాయితీలు వెళ్తాయి, అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయి, ప్రభుత్వం వాళ్ళని అక్కడ చేర్చుకుంటుంది, ప్రభుత్వం వాళ్ళకి పదవులు ఇస్తూ ఉంది, అన్నీ చేస్తారు. కానీ ఇక్కడ అన్యాయం అయిపోతుంది ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసినటువంటి ఎస్సీలు మాత్రమే. ఎందుకు ఎస్సీలకి ఇన్నిసార్లు ఇంత అంటే ఎస్సీల మీద దాడులు చేశారని తెలిసి కూడా వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు పెట్టుకున్నారు. ఎస్సీల్లో వాళ్ళు ఒక వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు, ఈ దళిత సామాజిక వర్గం వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు దాడులు చేశారు, ప్రత్యక్షంగా వాళ్ళ మీద దళితులందరూ కలిసి చాలా వాళ్ళందరి మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు. అదే కాకుండా వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉన్నారు. కానీ అప్పటికైనా సరే మాకు సంబంధం, అప్పటికైనా వాళ్ళని తీసి పక్కన పెట్టి ఆ అంశాల్లో వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాడులు చేయించలేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేదు, జరిగినాయి ఏదో కారణాల వల్ల అక్కడ జరిగినాయి, దానికి ముఖ్యమంత్రి గారికి ఆపాదించొద్దు, ప్రభుత్వానికి ఆపాదించొద్దు చెప్పేటువంటి కొంతమంది కుహానా మేధావులు చెప్తూ ఉంటారు కదా. మరి అలా చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆపాదించొద్దు అని చెప్తున్నప్పుడు, ముఖ్యమంత్రి గారి నోటీస్కి ఈ విషయం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారి నోటీసులో ఆ వ్యక్తి దళితుల మీద దాడి చేస్తున్నాడని చెప్పని వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు, ఇప్పటికే దళితులు మాకు న్యాయం జరగలేదని చెప్పి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అంటే మరి ఎస్సీల మనోభావాన్ని ఏ విధంగా కించపరచడానికని? అంటే వాళ్ళు ఏం చేసినా వీళ్ళని అడగలేరనా? లేదంటే వెనకబడిపోయి ఉన్నాడు కదా, మనం ఏది చెప్తే అది నమ్ముతారనా? ఇంకా వాళ్ళలో నిరక్షరాస్యులు ఉన్నారు, ఇంకా వాళ్ళల్లో ఏదో చిన్న సంక్షేమ పథకాలతో వాళ్ళని మెప్పించవచ్చు, లేదంటే మాటలతో వాళ్ళని మాయ చేసేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయివాడు మన దగ్గరకు వచ్చి మేము మేనల్డ్ అని చెప్పుకున్నాడు కదా అని చెప్పి మరొకసారి నమ్మబలికిద్దామని. కానీ ఇలా చూసే కన్నా ఇలా చేసే కన్నా ఇప్పుడు వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళకి మాత్రమే ఎందుకు పదవులు అంటగడుతున్నారు? వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళకి పదవులు ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళ మీద ఎంతమంది ఎక్కువ దాడులు చేస్తే, ఎంతమంది వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే అంతమందికి అన్ని ఎక్కువ పదవులు ఇస్తారా? ఎందుకంటే భయపెట్టే ఓటు రాజకీయం చేద్దామని ప్రయత్నాలు అయినా చేస్తున్నారా? ఎస్సీల మీద పక్కబట్టి పరిపాలన చేయటమే కాకుండా ఎస్సీల మీద దాడులు ఇంత దారుణంగా దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఎవరిని నియంత్రించకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టనివ్వకుండా, వాళ్ళు పక్క నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్ళని తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టి శిరోమండలాలు చేసిన వాళ్ళ సైతం. సో చూడాలి ఈ ప్రభుత్వానికి ఎస్సీలకి మధ్య ఉన్నటువంటి గొప్ప అవినాభావ సంబంధం 2019లో చూశారు.
ఈసారి మరి ఎస్సీలు 2024లో ఎలా చూపిస్తారో, ఎక్కడే ఉన్నో కొడితే మాకెందుకు అనుకుంటారో, లేదు అంటే గనక వాళ్ళు చెప్పినటువంటి కులంని ఒక బుర్రల్లోకి బాగా ఎక్కించారు కాబట్టి మావాడే ఎక్కడ దాడి జరిగినా అది ఇవాళ అక్కడ జరిగినప్పుడు రేపు మా మీద జరగదనే ఆలోచనతో తగ్గుతారా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి.